10వ తరగతి ఫెయిల్ అయిన అబ్బాయి ఈ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని నడిపిస్తుండు అంటే నమ్ముతారు. 1950లో ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలో జిల్లాలో రాజం అనే చిన్న పల్లెటూరులో పుట్టాడు. అతనే గ్రాంధి మల్లికార్జునరావు. గోల్డ్ మర్చెంట్ ఫ్యామిలీ. కానీ చదువులో 10వ తరగతిలోనే ఫెయిల్ అయ్యాడు. తండ్రి చదువు మానిపించేశాడు. బిజినెస్ లో పెట్టాడు. కానీ అమ్మ వదలలేదు. మళ్ళీ స్కూల్ కి పంపించింది. ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ గా చదివాడు. ఫ్యామిలీలో ఫస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఇంజనీరింగ్ అయిన తర్వాత పేపర్ మిల్లులో షిఫ్ట్ ఇంజనీరింగ్ గా పనిచేశాడు. తర్వాత ఏపీ గవర్నమెంట్ లో జూనియర్ ఇంజనీరింగ్ గా అయ్యాడు. కానీ సంతృప్తి లేదు. రోజు 25 నుండి 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ పల్లెటూర్లలో జ్యూట్, రైస్, గ్రెయిన్స్ అమ్మాడు. అప్పులు కలెక్ట్ చేశాడు. చెమటోర్చాడు. కానీ డ్రీమ్స్ వదలలేదు. 1978లో అమ్మ ఎంకరేజ్ చేయడంతో జాబ్ వదిలేసి ఒక జ్యూట్ మిల్ ని కొన్నాడు. అదే జిఎంఆర్ గ్రూప్ యొక్క మొదటి రోజు. కానీ అక్కడే ఆగలేదు. షుగర్, బ్రేవరీ, బ్యాంకింగ్ లోకి వెళ్ళాడు. అన్ని ఫెయిల్ అయ్యాడు. షా వాలెన్స్ కి బ్రేవరీ అమ్మాడు. ఇన్సూరెన్స్ బిజినెస్ అమ్మాడు. మళ్ళీ జీరోకి వచ్చాడు. కానీ లేచాడు. 1991లో ఇండియా ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. జిఎంఆర్ ఒక బోల్డ్ డిసిజన్ తీసుకున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వెళ్తా అని. అందరూ నవ్వారు. 1994లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని బిడ్ చేశాడు. ఎల్ఎన్టీ లాంటి గేమ్స్ ని బీట్ చేసి విన్ చేశాడు. తనకి ఎయిర్పోర్ట్ ఎలా బిల్డ్ చేయాలో తెలియదు. కానీ జర్మనీ, సింగపూర్, మలేషియా నుండి ఎక్స్పర్ట్స్ ని తెప్పించాడు. నేర్చుకున్నాడు. బిల్డ్ చేశాడు కూడా. ఆ తర్వాత ఆగలేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్, మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్, ఫిలిప్పీన్స్ ఎయిర్పోర్ట్, గ్రీస్ ఎయిర్పోర్ట్. ఈ రోజు 7 దేశాల్లో జిఎంఆర్ గ్రూప్ ఉంది. నెట్వర్త్ వచ్చేసి దాదాపు 30,000 కోట్ల వరకు ఉంది. ఫారెన్స్ లో ఇండియాలోనే 6వ రిచెస్ట్ పర్సన్ గా ఉన్నాడు. అదే శ్రీకాకుళం పల్లెటూరు అబ్బాయి ఈ రోజు వరల్డ్ ఎయిర్పోర్ట్స్ నడిపిస్తున్నాడు. 10వ తరగతి ఫెయిల్ అయినా, అన్ని పోయినా, ఎన్నో సార్లు పడిపోయినా లేచాడు. అయినా ఒక మాట చెప్తాడు. కంఫర్ట్ జోన్ లో ఉంటే నేను ఈ ఎయిర్పోర్ట్స్ ఎప్పటికీ బిల్డ్ చేసేవాడిని కాదు అని. మీరేమంటారు? కామెంట్ చేయండి.